హాయ్ అందరికీ, నేను మీ ఆచారి. ఈరోజు మీకు ఒక సరికొత్త మోడల్తో 6x6 మంచం మోడల్ తీసుకొచ్చింది చూడండి. ఇది ఒక కస్టమర్ కోరిక మేరకు ఇది డిజైన్ అనేది ఎంచుకున్నారండి. ఇది చూస్తున్నారు కదా, పైన ఫ్లవర్ వచ్చి మధ్యలో చిన్న చిన్న చిప్స్ అనే డిజైన్ వచ్చింది. లెగ్ బోర్డు, హెడ్ బోర్డు ఒకటే మోడల్. అట్లాగే దీనికి వాడిన చెక్క సైజ్ వచ్చేసి మందం 2 అంగుళాల మందం అండి. లెగ్ బోర్డు, హెడ్ బోర్డు పట్లకి కూడా 2 అంగుళాలు దలసరే. ఆయన ఆ కస్టమర్ ఎలా కావాలని ఎంచుకున్నారు చూస్తున్నారు కదా. ఇది ఒరిజినల్ నాటువుడ్ టేకర్ అండి, బయట నుంచి ఎక్కడో ఇంపోర్టెడ్ కర్ అది కాదు. చూస్తున్నారు కదా క్వాలిటీ ఎలా ఉంటుంది, చాలా సాలిడ్గా ఉంటుంది. మంచం మాత్రం చాలా కలర్ఫుల్గా మొత్తం మంచం మొత్తం ఏక కలర్లో ఉంటుంది. చూస్తున్నారు రెడ్ కలర్లో చూస్తున్నారు కదా. అలాగే ఈ డిజైన్లో ఈ మంచానికి చూసారు, ఈ కోల్డ్కి ఇలా ఏనుగుతున్నాడో ఇప్పుడు చిన్న షేప్ వచ్చింది చూడండి. హెడ్ బోర్డ్కి మరియు లెగ్ బోర్డ్కి కూడా వచ్చింది. ఈ డిజైన్ అనేది కావాలని ఆయన వేయించుకున్నారనమాట. ఇది క్వాలిటీ పరంగా కానీ కలర్ పరంగా కానీ మనం ఎటువంటి ఇబ్బంది పడి పని లేదండి. ఎందుకంటే మేము చేసే ఈ మంచాలు కర్ర అనేది మాకు ఇక్కడ టింబర్ డిపోలో దొరుకుతుందనమాట. ఎక్కడెక్కడ బయట నుంచి తెచ్చినవి కాదు. మాకు మా ఊరికి దగ్గరలో మాకు టౌన్లో ఈ టింబర్ డిపోల దగ్గర ఈ కర్ర అనేది మేము తీసుకుంటాం. ఇది మేము అడుగుల లెక్క తీసుకుంటాం అనమాట. మేమనే కదా, ఎవరికైనా వాళ్ళు అడుగుల లెక్క ఇస్తారు ఏదైనా సరే. మన కర్ర గురించి అయితే మనం ఎటువంటి ఇబ్బంది పడి పని లేదండి. చూస్తున్నారు కదా చాలా బాగుంటుంది. లెగ్ బోర్డ్ కానీ హెడ్ బోర్డ్ కానీ మొత్తం యాక్ కలర్లో ఉంది చూసారా. ఇటువంటి మంచాల కోసం మీరు ఎక్కడెక్కడో కొన్ని 100 కిలోమీటర్లు వెళ్ళిపోయి ఆన్లైన్లో వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారని ఎక్కడెక్కడో తిరిగి మోసపోకండి. ఇవి మీకు ఈ మంచాలని ఈ విధంగా వచ్చిన మంచాలు అనేది మీకు దగ్గరలో ఉండే కార్పెంటర్స్ ఉంటారు. అలాగే మీ విలేజ్లో కానీ మీ టౌన్స్లో కానీ మా కార్పెంటర్లు ఉంటారు. వాళ్ళ దగ్గర మీరు చేయించుకుంటే మనకి ఈ వర్క్ అనేది మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. చెప్తున్నాను కదా, కర్ర అనేది మీరు కర్రతో కాంట్రాక్ట్ ఇచ్చినా లేకపోతే ఇండివిజువల్ మీరు కర్ర కొనుక్కొని వాళ్ళకి మజూరు పరంగా ఇచ్చినా మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మీకు దగ్గరలో కార్పెంటర్ వల్ల మనం ఏ విధంగా చేస్తున్నారు, వాళ్ళు కర్ర ఏం వాడుతున్నారు, వాళ్ళు పాలిష్లు ఏం వేస్తున్నారు, అలాగే ప్లేవుడ్లు ఏం వాడుతున్నారు అనేది మీరు చూసుకుంటారు. అదే దూరంగా చేయించింది ఎక్కడ మీరు ఏం చేయదు. ఎందుకంటే మనకి స్టార్టింగ్ అది ఫోన్లో కానీ వీడియోస్లో కానీ చాలా కలర్ఫుల్గా కనపడుతుంది. తర్వాత మనకి కొన్నాళ్ళకి అది కలర్ అనేది చేంజ్ అయిపోవడం, చిన్న చిన్న క్రాక్స్ అవి అవ్వడం జరుగుతుంటుంది. అప్పుడు మనం ఏమి చేయలేం. అదే మీ దగ్గరలో కార్పెంటర్స్ చేయించుకుంటుంటే వాళ్ళు హ్యాండ్ వర్క్ ప్లస్ హ్యాండ్ మేడ్ ప్రతిదీ హ్యాండ్ ద్వారా చేస్తారు కాబట్టి పాలిష్ కూడా హ్యాండ్ ద్వారా చేస్తారు. ఇంకేస్ కొంతమంది గన్తో కూడా చేస్తారు. అయినా మన వాళ్ళు మన కార్పెంటర్ సోదరులు చేసింది ఏంటంటే మనం చిన్న చిన్న క్రాక్స్ పడినా ఏం చేసినా మనం అది రీపాలిష్ చేయడానికి అవుతుంది. మరియు మనం 2-3 సంవత్సరాలు కానీ 4 సంవత్సరాలు కానీ అది మళ్ళీ రీపాలిష్ చేయడానికి కూడా అవుతుంది. అదే వేరే దిక్కుల కొన్నవైతే మనం అది ఏం చేయడానికి అవ్వదు. చూస్తున్నారు కదా. అందువల్ల మీకు దగ్గరలో ఉన్న కార్పెంటర్స్కి అనేది ఈ మంచాలు కానీ మన ఇంట్లో వాడే ఫర్నిచర్ ఏదైనా సరే మీ విలేజ్లో ఉండే కానీ మీ టౌన్స్లో ఉండే కార్పెంటర్స్కి ముందుగా అవకాశం ఉండాలి. ఇన్కేస్ వాళ్ళ ద్వారా లేట్ అవుతుంది అని అనిపిస్తే మాత్రం బయటను ఎక్కడ అప్రోచ్ అవ్వండి. లేట్ అంటే ఇప్పుడు మంచాలు అనేది చేయడం అనేది ఒక 10 రోజుల్లో అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ CNC డిజైన్ మిషన్ వచ్చిన తర్వాత కొద్దిగా వర్క్ అనేది స్పీడ్ అవుతుంది. దాని ద్వారా మీకు మంచం అనేది ఈ టైంకి అనేది వాళ్ళు చెప్తారు, ఆ టైం ప్రకారం మీకు డెలివరీ చేస్తారు. ఎందుకంటే మనం వాళ్ళకి పని కల్పించినట్టు ఉంటుంది. ప్లస్ మనకి మెటీరియల్ కూడా చాలా చక్కగా చాలా క్లారిటీగా చూస్తున్నారు కదా. ఇది కర్ర క్వాలిటీలో మాత్రం ఎటువంటి కలర్స్ ఓన్లీ పాలిష్ మరియు టచ్ వుడ్ అనేది ఉపయోగించామంతే. దీని రకరకాల ఇంగ్రీడియంట్స్ ఉపయోగించలేదు. ఎటువంటి వేరే కర్ర వేరే జాతి కర్ర అనేది దీంట్లో కలపలేదు. చూస్తున్నారు కదా చాలా సాలిడ్గా ఉంటుంది, చాలా గ్యారంటీ అండ్ వారంటీతో ఉంటుంది. మంచం మాత్రం మీకు ఎలా వాడుకునే ఇబ్బంది ఉండదు. కాబట్టి మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.